తూప్రాన్ మున్సిపల్లో చైర్మన్పై గత 2 నెలల నుండి తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన అవిశ్వాస తీర్మానం బుధవారంతో ముగిసింది. మెదక్ జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆర్డీఓ మరియు వివిధ అధికారుల సమక్షంలో ఒక ఎమ్మెల్సీ 10 మంది మెజారిటీ కౌన్సిలర్స్ ఉండడంతో అవిశ్వాస తీర్మానంను ప్రవేశపెట్టి నెగ్గిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వ్యూహం ఫలించడంతో మున్సిపల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు పేల్చుతూ బ్యాండ్ శబ్దాలతో సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ తూప్రాన్ నన్ను నియమించడం జరిగింది. కలెక్టర్ గారు ఈ రోజున సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది సభ్యులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు పూర రఘోత్తమ్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా ఈ తూప్రాన్ మున్సిపాలిటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వారికి కూడా కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం సభ్యుల సంఖ్య 17 అయింది. 17కు గాను కోరం 2/3 అవసరము. 2/3 అంటే 11.33 అంటే 11 మంది సభ్యులు కోరం అవసరము. ఆ విధంగా ఉదయం 11:05 సమయానికి మొత్తము 17 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరయ్యారు. గౌరవ ఎమ్మెల్సీ పూర రఘోత్తమ్ రెడ్డి గారు, అలాగే 4వ వార్డు కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి గారు, 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు గారు, అలాగే 10వ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీనివాస్, 15వ వార్డు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా, 5వ వార్డు కౌన్సిలర్ చెల్మెల ప్రియాంక, 7వ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ పల్లెట జ్యోతి రవీందర్, 12వ వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి. మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు. 11 మంది సభ్యులు కోరం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకు తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా, ఓటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయండి. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరైన 11 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 15 మంది సభ్యులకు గాను 11 మంది సమావేశం అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసినందువల్ల శ్రీ బొల్లి రాఘవేందర్ గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా ప్రకటించడం జరిగింది. తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు, అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరొక డేట్ను నిర్ణయిస్తుంది. ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కొత్త చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్ కొనసాగుతారు. చెడిపోతే నష్టం అందరు